డీటెయిల్ చూస్తే ప్రభుత్వ కార్యాలయంలో సిబ్బందే మందుపాటి చేసుకున్న ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు మద్యం సేవిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ సిబ్బంది కార్యాలయానికి తలుపులు వేసుకొని మద్యం సేవిస్తున్నారు. మీడియా సమాచారంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు చేరుకున్న పోలీసులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి వెళ్లి వారిని అక్కడి నుండి వెళ్లిపోమని చెప్పడంతో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. పర్మిషన్ లేకుండా వీడియో తీయకూడదు అంటూ మీడియాపై విరుచుకుపడ్డారు. గతంలో కూడా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బ్లాక్ స్టాంపులు అమ్మడంపై సిబ్బంది మీడియాకి అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు అదే సిబ్బందితో అర్ధరాత్రి వరకు మద్యం తాగుతూ సబ్ రిజిస్ట్రార్ ఏవీ సింగ్ అడ్డంగా బుక్ అయ్యాడు. మరి ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేదా అన్నది చూడాల్సిందే. చెప్పాలి కంపల్సరీగా. మార్కెట్ వాల్యూ ఫీడింగ్ జరుగుతుందండి. కంపేరింగ్ చేసుకుంటున్నానన్నా. ఏం కంపేరింగ్ చేస్తున్నారు? మార్కెట్ వాల్యూ. ఇప్పుడు ఏమండి డ్రంక్ అండ్ డ్రైవ్ అది ఏమండి టెస్ట్ పంపించండి ముందు. కంప్లైంట్ నేను రిపోర్ట్ చేస్తాను. వీళ్ళు ఏమండి సార్ ఆయన డ్రింక్ చేసి ఉన్నారు ఆఫీస్లో. చేస్తారా? రేపు బ్రేకింగ్ పెడతాను. ముందు కేసు పెట్టండి. నేను చెప్తున్నా. తప్పలేదు. అదేది పల్లెవాళ్ళు చేయండి, తప్పలేదు. మీ ఐజీ గారికి ఫోన్ చేస్తా. ఉన్నారా అని ఉన్నారు, అడిగారు. లేరు. మీరు నమ్మాలి కదా. ఆ సమాధానం ముందే చెప్పాలి కదా. లేరు అని. అంటే గవర్నమెంట్ ఆఫీసులో మందు కూడా తాగొచ్చా? మందు ఎవరు తాగారు? బారు వేసినట్టు వాసన మీరు తాగరు మందు అక్కడ. ఏమంటే మాట్లాడవచ్చు. తప్పది దాంట్లో పడితే అనుకుంటే సరిపోదండి. మార్కెట్ వర్క్ రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ప్రభుత్వ కార్యాలయంలో సిబ్బందే మందుపాటి చేసుకున్న ఘటన అయితే ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినటువంటి ఇబ్రహీంపట్నంలో ఏదైతే అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుని ఉంటే ఏదైతే బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి అధికారులే ఈ విధంగా ఏదైతే చేస్తున్నారంటే అది ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి లోపంగా మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా చూసుకుని ఉంటే ఏదైతే ప్రజలకు సేవలు అందించాల్సినటువంటి అధికారులు ఇటువంటి చర్యలకు పాల్పడుతుంటో, ఏదైతే అక్కడ సంబంధించినటువంటి ఎవరైతే ప్రజలు కావచ్చు, అదేవిధంగా అక్కడికి వచ్చేటువంటి విరుచుదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా ఈ విషయాలు అయితే పూర్తిగా ఆందోళన కలిగిస్తున్నారని చెప్పవచ్చు. ఏదైతే నిన్న రాత్రి సమయంలో అధికారులు ఏదైతే దీనికి సంబంధించినటువంటి కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అర్ధరాత్రి వరకు కూడా మద్యం మత్తులో సబ్ రిజిస్ట్రార్ మరియు ఇటువంటి సిబ్బంది కూడా పాల్గొన్నారు. కార్యాలయాలకి తలుపులు వేసుకుని మరి మద్యం సేవిస్తూ సబ్ రిజిస్ట్రార్ మరియు సిబ్బంది ఏదైతే వారికి సంబంధించినటువంటి కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి మీడియాకి సమాచారం అందడంతో పోలీసులు కూడా ఈ సమాచారం అందించి ఏదైతే కార్యాలయం వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఆ కార్యాలయంలో ఇటువంటి ఘటనలు చూసిన తర్వాత వారు ఒక్కసారిగా షాక్ గురైనటువంటి పరిస్థితి. ఈ సంబంధించి కూడా సబ్ రిజిస్ట్రార్ ఏవీ సింగ్ మద్యం మత్తులో ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అక్కడ ఏదైతే మీడియా దీనికి ఎందుకు ఇట్లా చేస్తున్నారో అన్నటువంటి తమతో మీడియా కూడా ఒక దురుసుగా సమాధానం చెప్పి వారి మీదకి వచ్చేటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇదే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బ్లాక్ లో స్టాంపులు అమ్ముకోవడం, అప్పుడు కూడా మీడియాకు కూడా వారు అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి. ఈ ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనేకమైనటువంటి ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు కూడా అధికారులు ఎక్కడ కూడా దృష్టి సాధించలేదు. ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించి అధికారులు అయితే చర్యలు తీసుకోవాలి. అప్పుడే కూడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పి స్థానికులు కావచ్చు, అదేవిధంగా సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వైరల్ గా మారినాయి. ఆ పర్మిషన్ లేకుండా వీడియో తీయకూడదంటూ కూడా మీడియా దురుసుగా ప్రవర్తించినట్టు మనకి చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ కుమార్.